న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాల్టి వాల్యూ బై గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న అంశం ప్రస్తావించాలి. TV5 బిజినెస్ టీం గత 10 సంవత్సరాలుగా మీతో ప్రయాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అండ్ ఈ ప్రయాణం మరింత సుదీర్ఘకాలం కొనసాగాలన్నదే మా ప్రయత్నం. సో ఏదో ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు ఈ ప్రయాణం అనేది. కనీసం మరొక దశాబ్ద కాలం, ఆ తర్వాత ఇంకా ఆరోగ్యాలు అన్ని పరిస్థితులు అన్నీ సహకరిస్తాయి, మరింత ఎక్కువ సమయం కూడా మీతో ప్రయాణించాలన్నది మా లక్ష్యం. సో ఇందులో భాగంగా మీకు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన గైడెన్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ గైడెన్స్ అనేది స్టాక్ మార్కెట్స్ అనేవి సుదీర్ఘకాలపు పెట్టుబడులు, దీర్ఘకాలంలో మాత్రమే మార్కెట్స్ గుడ్ రిటర్న్స్ ఇస్తాయి అని నమ్మే టీం మాది. సో మా టీం ఇస్తున్న రికమెండేషన్స్ అన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి. ఇవాళే కొని రేపు అమ్మేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మేము ఎప్పుడు ఏది చెప్పం. కాబట్టి వాల్యూ బైని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ BTST బ్యాచ్ ఇందులో వచ్చేస్తున్నారంటే ఇవాళ కొని రేపు అమ్మేద్దాం. ఎస్పెషల్లీ PYT సబ్స్క్రైబర్స్కి ఒకరోజు ముందే రికమెండేషన్ అందుతుంది కాబట్టి ఇవాళ కొనుక్కుంటే రేపు పొద్దున్న అమ్మేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ట్రేడర్స్ దీనిలోకి వస్తున్నారు. దయచేసి గమనించండి, వాల్యూ బైగా మేము రికమెండ్ చేసేవన్నీ కూడా కనీసం ఏడాది ఆ పై వ్యవధికి ఉద్దేశించిన స్టాక్స్ ఇవి. చక్కటి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్. అండ్ ఇందులో వాల్యూ బై అనగానే పూర్తిగా ఇంట్రెన్సిక్ వాల్యూతోనో ఫెయిర్ వాల్యూతోనో ఆధారంగా ఇస్తున్న రికమెండేషన్స్ కావు. కొన్ని వాల్యూ స్టోరీస్, కొన్ని గ్రోత్ స్టోరీస్. ఫర్ ఇన్స్టెన్స్ స్వెలెక్ట్ అనేది ఒక చక్కటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ వాల్యూ స్టాక్ అయితే, నిన్న రికమెండ్ చేసిన శివం ఆటో అనేది ఒక గ్రోత్ స్టాక్. అంటే రాబోయే రోజుల్లో కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో, అంచనాతో ఇస్తున్న రికమెండేషన్ అది. సో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని, కొంతమంది అడుగుతున్నారు దీని బుక్ వాల్యూ ఇంత ఉంది కదా, దీని PE ఇంతే కదా, డెట్ ఈక్విటీ శృతి మించింది కదా, ఎందుకు దీన్ని రికమెండ్ చేస్తున్నారని. సో మేము కావాలనుకున్నది కూడా అదే. సో మేము రికమెండ్ చేసింది బ్లైండ్గా ఫాలో కావద్దు. మీ హోంవర్క్ మీరు చేయండి. ఆ హోంవర్క్ ఆధారంగా మీ నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు ఈ డెసిషన్, ఈ రికమెండేషన్ నచ్చకపోతే విడిచిపెట్టండి. ఏమీ వరిగా కావద్దు. మీ నిర్ణయం మీద మీరు ఆధారపడండి. అండ్ TV5 కోరుకుంటుంది కూడా అదే. మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఈ టీం రికమెండ్ చేస్తుంది కదా, లేకపోతే మరొకళ్ళు ఎవరో రికమెండ్ చేస్తారు కదని గుడ్డిగా ఏ ఇన్వెస్ట్మెంట్ జోలికి కూడా వెళ్ళొద్దు. ఓన్లీ బై ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, స్టే ఇన్వెస్టెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టర్మ్. డెఫినెట్లీ మంచి రిటర్న్స్, మీరు సంపద సృష్టించిన వాళ్ళు అవుతారు. ఈ ఫిలాసఫీని పదే పదే చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు ఈ స్టాక్స్ని రికమెండ్ చేయడంలో. PYT రికమెండేషన్స్ కావచ్చు, ఇప్పుడు ఇస్తున్న వాల్యూ బై రికమెండేషన్స్ కావచ్చు. ఇవాల్టి కంపెనీ నిజంగా ఇట్స్ ఎ వెరీ ప్యూర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ కంపెనీస్ ఎలా ఉంటాయి. ఆ కంపెనీ పేరు వోల్టాంప్. దేశంలో ఇప్పుడు విద్యుత్ రంగం చాలా అంబిషియస్ టార్గెట్స్ ముందుకు వెళ్తుంది కదా. 2022 నాటికి సోలార్ పవర్లోనే కనీసం 1,00,000 మెగావాట్ల పవర్ కెపాసిటీ పెంచుకోవాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీస్లో వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి. చాలా కంపెనీస్ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే కంపెనీస్. వాటిలో ఇది ఒక మీడియం సైజ్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో వోల్టాంప్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ 1,324 రూపీస్, ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి 67 రూపాయలు, ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే PE మల్టిపుల్ 19.5. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూస్తే కంపెనీ కన్సిస్టెంట్లీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అంత ముందు సంవత్సరం 12 రూపాయలు 50 పైసలు, లాస్ట్ ఇయర్ 15 రూపీస్. దానికి ముందు సంవత్సరం ఇన్ఫ్యాక్ట్ 10 రూపీస్ నుంచి డివిడెండ్ హిస్టరీ చూస్తే మనం. అలాగే EPS 28 రూపీస్ నుంచి 43 రూపీస్ పెరిగింది. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ 67 రూపీస్. ఈ సంవత్సరం ఎస్టిమేటెడ్ EPS 104 రూపీస్. సో చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ ఇష్యూ కంపెనీ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిలో. అలాగే డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్స్ తయారీలో ఈ కంపెనీ మార్కెట్ లీడర్. సో మాల్స్లో, లేకపోతే మల్టీప్లెక్స్లో, లేకపోతే ఇప్పుడు వస్తున్న సోలార్ పవర్ ఇండస్ట్రీలో ఈ డ్రై ట్రాన్స్ఫార్మర్స్ని వాడతారు. దానిలో ఈ కంపెనీ మార్కెట్ లీడర్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ముందే అనుకున్నట్లుగా ఇట్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ ఈజ్ సో ప్యూర్. మనం గతంలో ఒకప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గురించి ఎలా అనుకునేవాళ్ళమో, ఈ కంపెనీని కూడా డ్రైవ్ చేసేది ఒక పటేల్ ద్వయం, ఇద్దరు పటేల్స్ కలిసి గుజరాత్ బేస్డ్ కంపెనీ ఇది. చాలా 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 క్లీన్ కంపెనీ. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకున్న నెట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 282 కోట్లు ఉన్నాయి. అంటే 279 రూపాయలు పర్ షేర్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీకి ఒక లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉన్నాయి. బుక్ వాల్యూ 514 రూపాయలు. ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 2.55 టైమ్స్. సో మనం అనుకున్నట్లుగా స్వెలెక్ట్ లాగా వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో కనీసం ఒక 2% 3% చోటు కల్పించదగ్గ కంపెనీ అనమాట. ఈ కంపెనీకి ఏమీ కాదు,
మేబీ మార్కెట్ ఫాల్స్లో షేర్ ప్రైస్ పడవచ్చు, బట్ లాంగ్ రన్లో మాత్రం మళ్ళీ పరుగులు తీసే కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది. సో దీన్ని తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోండి. అండ్ చాలా అనుకూలమైన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలంటే టైం సరిపోదు. అండ్ వన్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ప్రస్తుతం ఆర్డర్ బుక్ 300 crores ఉంది. ఇది అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే 25% పెరిగింది. సో నెక్స్ట్ 6 months ఈ కంపెనీ బిజినెస్కి ఎటువంటి ఢోకా లేదు. 6 నెలల పాటు చేతి నిండా ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఇంకా ఇప్పటికి కూడా 78% మాత్రమే. సో ఈ ఇయర్ కెపాసిటీ యూటిలైజేషన్ 85% ఉండొచ్చని, మేబీ నెక్స్ట్ ఇయర్ దే మైట్ గో ఫర్ ఎక్స్పాన్షన్ యాజ్ ది ఆర్డర్ బుక్ గెట్స్ స్ట్రెంథెండ్ అనమాట. సో ఇది ఓల్టాంప్ స్టోరీ. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ స్టోరీ డెఫినెట్లీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఓల్టాంప్. అండ్ ఫండమెంటల్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఇది. జీరో డెట్ కంపెనీ, వన్ మోర్ అడ్వాంటేజ్. సో ఎటువంటి ఇండెటెడ్నెస్ లేని కంపెనీ, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ని ప్లోబ్యాక్ చేస్తూ రిజర్వ్స్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళే కంపెనీ. మేబీ ఫ్యూచర్లో బోనస్ షేర్లకు అలాట్ చేసే క్యాపబిలిటీ కూడా ఈ కంపెనీకి ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిక్ వాటా కేవలం 7% మాత్రమే. సో ప్రమోటర్ స్టేక్ 47%, 47.5%. ఇన్స్టిట్యూషన్ స్టేక్ సుమారుగా మరొక 44% పోతే పబ్లిక్ దగ్గర ఉన్న వాటా ఓన్లీ 7% మాత్రమే. సో ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ, బట్ నిన్న మొన్న చాలా వాల్యూమ్స్ జరిగాయి. ఏమిటి స్టోరీ అనేది మనకు తెలియదు, బట్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ లైట్ ఇన్ దిస్ కంపెనీ ఓల్టాంప్లో. సో ఇది ఇవాల్టి వాల్యూ బై. అండ్ బీటీఎస్టీ ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయొద్దు. ఇన్వెస్ట్ ఫర్ ఏ వెరీ లాంగ్ టర్మ్. ఇక ఈమెయిల్ సందేహాలు కొనసాగిద్దాం. అండ్ ఇవాళ మన యూట్యూబ్ ప్రసారాలు